కడీల పాలనకు చరమగీతం పాడుతూ ప్రజాపాలనకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తుంది. ఇందులో భాగంగా మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలతో పాటు రేషన్ కార్డులు, ఇతర అవసరాల కోసం కూడా వినతి పత్రాలు, ఫిర్యాదులు స్వీకరించారు. కాగా నేటితో ఈ కార్యక్రమం ముగియనుంది. ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా పటిష్ట జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. అందుకుగాను దరఖాస్తుల స్వీకరణ సమయంలో సైతం అప్లికేషన్ సీరియల్ నెంబర్, యూనిక్ ఐడిని రాసి ఎక్సెల్ షీట్లో పొందుపరిచేలా చర్యలు తీసుకున్నారు. ఇక నేటితో ఈ కార్యక్రమానికి గడువు ముగుస్తుండటంతో దరఖాస్తులను ఆన్లైన్లో డిజిటలైజేషన్ చేసేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టరేట్లలో డేటా ఎంట్రీ ఆపరేటర్లకు మాస్టర్ ట్రైనర్స్తో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాగా ఆయా జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో డేటా ఎంట్రీ జరగనుండగా ఈ నెల 17వ తేదీ తర్వాత సంబంధిత అధికారులతో ఫీల్డ్ వెరిఫికేషన్ ని చేపట్టనున్నారు. రైటిక మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, ఈ విధంగా కొత్తగా అప్లై చేసుకున్న రేషన్ కార్డులు కూడా వినతి పత్రాలని, ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు అటు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు నేటితో ఈ కార్యక్రమం ముగియనుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్. రత్న, ఓవరాల్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రజాపాలన కార్యక్రమం పేరుతో కూడా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం గత నెల 28వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజాపాలన కార్యక్రమానికి విశేషమైనటువంటి స్పందన వస్తుంది. ఈ రోజు చివరి రోజు కావడంతో పూర్తి స్థాయిలో మిగిలిన వారందరూ కూడా ఈ ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించినటువంటి దరఖాస్తుల ప్రక్రియకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగబోతుంది. ఈ క్రమంలోనే ఓవరాల్గా ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క దరఖాస్తులు ఇక్కడ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా నేటితో చివరి తేదీ కావడంతో ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా నిన్ననే ఈ యొక్క డాటా ఎంట్రీలకు సంబంధించినటువంటి సిబ్బందిని అంతా కూడా కలెక్టరేట్ కార్యాలయాలకు పిలిపించుకున్నారు. అక్కడ మాస్టర్ ట్రైనర్స్తో కూడా వారికి డాటా ఎంట్రీ ఆపరేటర్లకు కూడా పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున లక్షల సంఖ్యలో కూడా దరఖాస్తులు వచ్చాయి. ఆయా దరఖాస్తుల్లో మహాలక్ష్మి కావచ్చు, గృహలక్ష్మి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఈ పథకాలకు సంబంధించి ఎవరికైతే ఏ పథకం వర్తిస్తుందో వారు ఆ దరఖాస్తు ఫాముల్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని కూడా చాలా క్లియర్గా దగ్గరుండి జాగ్రత్తగా డాటా ఆన్లైన్ డిజిటలైజేషన్ ప్రక్రియను కూడా కొనసాగించే విధంగా కూడా ఆయా జిల్లా కలెక్టర్లు ప్రత్యేకమైనటువంటి చొరవను చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి కలెక్టరేట్ కార్యాలయాల్లో కలెక్టర్లు సైతం సిబ్బందికి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ నెల 17వ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమాన్ని సజావుగా కొనసాగేలా కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్లు. ముఖ్యంగా డాటా ఎంట్రీ సంబంధించిన సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి దానికి సంబంధించినటువంటి డిజిటలైజేషన్ ప్రక్రియలో ఎలాంటి తప్పులు తడకలు జరగకుండా చూడాలి. ఖచ్చితంగా పేదవారికి అర్హులైన వారికి పూర్తి స్థాయిలో ఈ పథకాలు అందేలా చూడాలని చెప్పి కూడా అధికారులను అటు ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి కలెక్టర్లు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున సిబ్బందిని కూడా నియామకం చేయడం జరిగింది. ఓవరాల్గా 17వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం సజావుగా కొనసాగుతుందని చెప్పి కూడా జిల్లా కలెక్టర్లు పూర్తి స్థాయిలో చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా మనం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నట్లయితే ఇప్పటి వరకు 1,08,94,115 దరఖాస్తులు కూడా ఈ యొక్క ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు అభయస్థం కావచ్చు మరియు 6 హామీలకు సంబంధించి
93,38,111 దరఖాస్తులు వచ్చాయి. ఇతర దరఖాస్తులు అంటే వేరే ఈ యొక్క రేషన్ కార్డుకు సంబంధించినటువంటి దరఖాస్తులు కావచ్చు, భూములకు సంబంధించినటువంటి అభ్యర్థనను దాంట్లో పొందుపరిచే క్రమంలో కావచ్చు, వీటన్నింటికి సంబంధించి సపరేట్గా కూడా 15,55,704 దరఖాస్తులు అయితే వచ్చినట్టుగా చూస్తున్నాయి. అంటే ఇదంతా ఓవరాల్గా ఈ రెండు కలిపితే 1,08,00,000 పైచిలకు దరఖాస్తులు ఇక్కడ పూర్తి స్థాయిలో వచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ప్రజాపాలన గ్రామ సభల్లో దాదాపు 1,02,49,312 దరఖాస్తులు, అదేవిధంగా ఈ యొక్క గ్రామ పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీ వార్డుల్లో కావచ్చు, ఓవరాల్గా ఈ యొక్క 12,171 గ్రామ పంచాయతీల్లో కూడా ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని కూడా సజావుగా కొనసాగుతూ వస్తున్నారు. ఖచ్చితంగా ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించి అంశం తెర మీదకి తెచ్చారో ఆనాటి నుంచే నేటి వరకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకునేందుకు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మాటపై నిలబడుతుందంటూ కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు దగ్గరుండి ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని సజావుగా సాగేలా చూస్తున్నారు. ఓవరాల్గా మరి ఈ రోజు చివరి రోజు కావడం, చాలామంది వలసలకు వెళ్ళామంటూ కొంతమంది బేటా ఉన్నారు. వారికి కూడా ప్రభుత్వం మరి ఈ గడువును పెంచుతుందా లేదా అనే ఆలోచనలో మాత్రం ఇంకా మనకు తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే మనకుంది. కానీ ఇప్పటి వరకు ఓవరాల్గా దరఖాస్తులు ప్రారంభమైనప్పటి నుండి నేటి వరకు దరఖాస్తుకు సంబంధించినటువంటి దరఖాస్తు ఫాముల్లో కూడా ఎవరు కూడా వాటిని అమ్మకుండా వాటిని కూడా గవర్నమెంటే పూర్తి స్థాయిలో దరఖాస్తులకు సంబంధించినటువంటి అభ్యర్థులకు ఇవ్వడం, దగ్గరుండి ఏఎన్ఎంలు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, వీరందరినీ కూడా ఆ సిబ్బందిని తీసుకొని ఆయా గ్రామ పంచాయతీల్లో ఆ యొక్క దరఖాస్తులు నింపే ప్రక్రియలో ఎలాంటి తప్పులు తడకలు దొరలకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా మండలాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఎంఆర్ఓ ఆఫీసర్లు ఉంటారో వారంతా కూడా డిప్యూటీ తహసీల్దార్ కావచ్చు, జూనియర్ అసిస్టెంట్లు కావచ్చు, పంచాయతీ సెక్రటరీ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా క్లియర్గా గత 28వ తేదీ నుంచి కూడా ఈ రోజు వరకు ప్రతిక్షణం ఆ యొక్క కార్యక్రమాన్ని దగ్గరుండి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈరోజు చివరి రోజు కావడంతో మిగిలిన వారందరూ కూడా ఈ దరఖాస్తు ప్రక్రియను క్లియర్గా తాము కూడా పాలు పంచుకునేందుకు అయితే ఈ కార్యక్రమంలో హాజరు కానున్నారు. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో అధికారకు వచ్చిన వెంటనే ఇచ్చిన హామీల్లో భాగమైనటువంటి ఇప్పటికే ఫ్రీ బస్ కావచ్చు, అదేవిధంగా మిగతా ఈ రెండు అంటే 10 లక్షల బీమాను కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేసింది. ఖచ్చితంగా వారందరికీ అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలోనే మిగిలిన ఉన్నటువంటి ఈ 6 గ్యారెంటీల్లో మిగిలిన 4 గ్యారెంటీలను కూడా ఓవరాల్గా ఖచ్చితంగా ప్రజలకు అందిస్తాము, ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పుకుంటూనే మరోవైపు క్లియర్గా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఖచ్చితంగా అందరికీ అందేలా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రామాల్లో ఈ యొక్క పథకాలకు విశేషమైనటువంటి స్పందన వస్తుంది. ఇప్పటికే చూసుకుంటే ఈ రోజుతో ముగియనున్న ప్రజా పాలన కార్యక్రమం అంటే ఇంకో 4 నెలలకు ఒకసారి నిర్వహించాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ రత్న, ఓవరాల్గా ఈరోజు చివరి రోజు కావడం, ముఖ్యంగా మిగిలిన వారందరినీ కూడా రావాలని చెప్పి కూడా ఆయా గ్రామ పంచాయతీల్లో చాటింపు కార్యక్రమాలు కావచ్చు, అధికారులను సమాయత్తం చేయడం కావచ్చు, ఆయా వారికి సంబంధించినటువంటి బంధువులకు కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఇస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఈరోజు అప్లై చేసుకుంటే ఆ డాటా అనేది కంప్యూటర్లలో పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఆ డాటాను దాంట్లో చేర్చిన తర్వాత ఓవరాల్గా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అంటే 17 తారీఖు వరకు కూడా ఈ యొక్క డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో సిబ్బందిని పంపించడం, నిజంగా ఈ లబ్ధిదారుడికి సంబంధించి ఆయన ఇచ్చినటువంటి సమాచారం కరెక్టా కాదా అనే క్రమంలో కూడా పూర్తి స్థాయి వెరిఫికేషన్ ప్రక్రియను కూడా ఏర్పాటు చేయనున్నారు, జరగబోతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి, వినియోగించుకోవాలి. ఖచ్చితంగా పేదవారు ఎవరైనా సరే, లబ్ధిదారులు ఎవరైనా సరే ఖచ్చితంగా వీటికి అర్హులంటూ కూడా ఒకవైపు కాంగ్రెస్ గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా అనునిత్యం వీటిపైన అవగాహన కల్పిస్తున్నారు. మొత్తంగా అయితే పూర్తిగా గ్రామాల్లో కావచ్చు, అటు మున్సిపాలిటీల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రజాపాలన కార్యక్రమానికి విశేషమైనటువంటి స్పందన వచ్చింది. గతంలో ఏదైతే లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఎవరైతే తమకు తెలిసిన వారికి మాత్రమే, అనర్హులకు మాత్రమే ఈ యొక్క లబ్ధిని చేకూర్చారో అలాంటివి జరగకుండా ఇప్పటికే ఆ ఎమ్మెల్యేలు దీనిపైన స్పెషల్గా సీరియస్గా దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తమవారైనా సరే అది సహించేది లేదని, ఎంపిక విషయంలో ఖచ్చితంగా పారదర్శకత ఉంటుందని చెప్పి కూడా ఎమ్మెల్యేలు చెప్తున్నారు. మరోవైపు
మరోవైపు దీనికి తగ్గట్టుగానే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి 5 జిల్లాల కలెక్టర్లు కూడా దీని మీద స్పెషల్ ఫోకస్ జారీ చేశారు. ఇప్పటికే సిబ్బందికి దీని మీద సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి రేపటి నుంచి ఈ ప్రక్రియకు సంబంధించినటువంటి అప్లోడ్ ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది, తప్పులు తడకలు దొరలకుండా సిబ్బంది ఏ విధంగా దీని మీద క్లియర్గా ముందుకు వెళ్ళాలి అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శంకర్.